ఇంటికి రంగులు వేస్తున్నాం. ఈ ప్రతి గోడని కాపాడేది మాత్రం పైన ఉన్న స్లాబ్. గోడలకి ఎలాగైతే కేర్ తీసుకుంటున్నారో అలాగే తప్పనిసరిగా మీ స్లాబ్కి మీరు కేర్ తీసుకోగలిగితే భవిష్యత్తులో ఎవరికి ఏ సమస్య కూడా రాదు. స్లాబ్కి ప్రతి ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ గురించి ఆలోచన చేస్తున్నాం. అదే స్లాబ్ విషయానికి వస్తే కనీసం మనము నిర్మాణంలో క్వాలిటీ కానీ ప్రతిదీ కూడా బాగా చేయగలిగి ఎంత క్వాలిటీ మెటీరియల్ ఎంత బ్రహ్మాండమైన కంపెనీ వాడినా చేసే విధానం కానీ అంటే పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఖచ్చితంగా ప్రతిదీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇవన్నీ ఏం వాడినా సరే స్లాబ్ మీద ఖచ్చితంగా గోడకు ఎంతైతే కేర్ తీసుకుంటున్నారో అలాగే పైన కూడా కేర్ తీసుకోక తప్పదు. అలా తీసుకోలేకపోతే సమస్య వచ్చేంత వరకు ఉంటే భవిష్యత్తులో ఆ సమస్య తీవ్రతరమై ఇంటి నాణ్యతను మన మనోభావాలు మానసిక ఆందోళనకు ఇదే పెద్ద కారణమవుతుంది. ఈ వాటర్ లీకేజ్ అనేది అంటే సీపేజ్ గోడలు చెమ్మ తీసుకోవడము స్లాబ్ అంతా పెచ్చులు ఊడిపోవడము ఇది ఒక చోట కానీ ఒక ఇంటికి కూడా కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇది ఏకైక సమస్య. నీళ్లు లీకేజ్ అవ్వకపోతే ఎవరికి ఏ సమస్య రాదు. 100% నీళ్ళు ఏం చేసినా ఎక్కడ చేసినా దాచుకోగలిగిన శక్తి ఆ నీళ్ళని దాచుకోగలిగిన శక్తి నేల తల్లికి మాత్రమే ఉంది. అవి ఎక్కడా ఉండవు.